హాయ్ అండి, నేను శేఖర్ని. మన యూట్యూబ్ ఛానల్ 20 lakhs సబ్స్క్రైబర్స్ అండి. వాల్గా వీడియోస్కి కంగ్రాట్స్ అండి అండ్ ఆల్ ద బెస్ట్. సిగ్నల్స్ ఇది నీ సైజ్ కాదురా. ఒరే ఏంట్రా అది పందికొక్కులు బొక్కల్లో ఉన్నట్టు లోడేస్తున్నారు. భయ్యా నా సైజులు లేవా? నీ సైజులు అమెరికాలో కాదురా ఆఫ్రికాలో దొరుకుతాయి. ఆల్రెడీ యోగా జాయిన్ అయ్యాను. 6 నెలల్లో నన్ను ఎవడు గుర్తుపట్టలేడు తెలుసా? ఒరే గాడ్జిల్లా తగ్గితే గొరిల్లా అవుద్ది కానీ గొర్రెపిల్ల కాదుగా. ఆయన నువ్వేంటి బాసు అమెరికా నుంచి వస్తూ ఫుల్ బాటిల్ తేవాలి కానీ క్వార్టర్ బాటిల్ తెచ్చే. ఒరే తోలు మందం అది కొట్టేది కాదురా కొట్టుకునేది పర్ఫ్యూమ్. హే గాయ్స్, వెడ్డింగ్ ఎప్పుడు? వారం రోజులు ఉందలే. బ్రా వారం రోజుల్లో పెళ్లి అయిపోతుందంట. ఇంతకీ మీరందరూ ఎప్పుడు వెళ్ళిపోతున్నారు? Why the fish are you laughing, man? చూడు బెదరా ఇంటికి వచ్చిన ఫస్ట్ చుట్టాలు నువ్వు, ఫస్ట్ గెస్ట్ ఆయన, అలాగే పెళ్లి అయిపోయిన తర్వాత ఫస్ట్ వెళ్ళిపోయేది కూడా మీరే. What? వాటర్ లేదు వంకాయ లేదు. మేమందరం గత 15 ఏళ్ళుగా ఈ శంకరాభరణం ప్యాలెస్ లోనే ఉంటున్నాం. ఇక్కడే పెరిగాం, ఇక్కడే పోతాం. Really? 15 years? ఇక్కడే? Bro. మా బద్రి మామయ్య ప్యాలెస్ ఖాళీగా ఉంది కదా అని తినటానికి ఉండటానికి టికానా లేని మా బంధువులందరినీ ఇక్కడికి చేర్చి సూపర్ మార్కెట్ పెట్టి పోషిస్తున్నాడు. అవును, ఇంతకీ ప్యాలెస్ మీ అమ్మదేనంట కదా? అవును, ఆవిడ కొడుగ్గా ఈ శంకరాభరణం ప్యాలెస్ ని ఎంతకు పడితే అంతకి, ఎవడికి పడితే వాడికి అమ్మే హక్కు మా ఆవిడకుంది తెలుసా. అమ్ముకునే అవసరం ఆయనకేంటి బస్సు? ఇలాంటి ప్యాలెస్లు మీకు చాలా ఉన్నాయంట కదా అమెరికాలో. అవునరా, రోజుకో ప్యాలెస్ లో పడుకుంటారు కానీ చేసిన ఎంక్వైరీలు చాలు. బయలుదేరు పదండ్రా, చెవిటి కాకలాగా వరుతున్నాడు వీడు. చేతికి అంది నేను చాలే. That's my brush, man. ఎలకలన్నా మేలు కదరా. ఏంది భయ్యా ఇది? ప్యాలెస్ కి బూజులు కాదు బంధువులు పట్టుకొని ఉన్నారు. వీళ్ళని దొరపడం చాలా కష్టం, అమ్మడం ఇంకా కష్టం. సిచ్యువేషన్ నీకు అర్థమైంది అనుకుంటా. I don't know, man. It's crazy. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. నాకు అసలే అర్థం కావట్లేదు. I need to talk to mom. మా అమ్మ హాయ్. ఇది నా రూమే. ఇంకోళ్ళైతే కాల్ కూడా పెట్టనిచ్చేదాన్ని కాదు. మీరు కాబట్టి ఓకే. నా తుమ్మల కొంట. ఇది తాగండి, మీకోసం స్పెషల్ గా చేశాను. గట్టగట్టమని తాగేయాలి. గట్టమంటూ సౌండ్ చేస్తూ తాగాలా? అక్కర్లేదు, తాగితే సౌండ్ అదే వస్తుంది. నా తుమ్మల కొంట. మరి తనకి తనకిచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు తాగండి. తాగాలి ఒక్క చుక్క కూడా మిగిలికూడదు, ఓకేనా? సందేహం లేదు ఇచ్చింది. సందేహం లేదు గంధాల గొంతు ఆనందాలు పెంచింది. నిమిషము నేల మీద నిలువని కాలిలాగా మది నేను చేరుతోంది చిల. ఆల్ హ్యాపీ? సూపర్. అందరూ హ్యాపీగా ఉండడమే హ్యాపీ కావాలి. ఐఎమ్ హ్యాపీ. హ్యాపీ ఠాకూర్. హ్యాపీ గారు, ఆ కింద ఉన్నాడే బీపీ బద్రిగాడు, ఆడు మీకేమవుతాడు? మిస్టర్ బద్రీనాథ్ ఠాకూర్, మై సెకండ్ ఫాదర్. సెకండ్ ఫాదరా? నో, మై బద్రీనాథ్ ఠాకూర్ సెకండ్ డాటర్. బాయ్. Bro, why is she after you? అదే నాకు అర్థం కావట్లేదు భయ్యా. చిన్నప్పటి నుంచి ట్రై చేస్తున్నా. మా ఇంట్లో పని మనుషులే నాకు పర్లేదు. అలాంటిది మీ కజిన్ నాకు కనెక్ట్ అయిందంటే నాలో ఏం చూస్తుంటుందంటావు? I got it. వాట్? Signal. సిగ్నల్ సా. Hi, Dad. హాయ్ రా, జాగ్రత్తగా చేరుకున్నావా? నా ఫ్రెండ్ కొడుకు వచ్చాడా? ఇదిగో. నమస్తే అంకుల్. అన్నీ నేను దగ్గర నుంచి చూసుకుంటాగా. పార్ట్నర్ నుంచి పక్కనే ఉన్నా, పోయే వరకు కూడా పక్కనే ఉంటా. ఎరా వెళ్ళిన పని ఏమైంది? పార్టీ దొరికిందా? ఏంటి దొరికేది? 5 years నుంచి ప్యాలెస్ లో ఎవరు లేరని చెప్పావు. But this palace is full of people. వాళ్ళందరినీ ఫస్ట్ కజిన్స్ అంట. మీ నాన్నగారి కోసం మా నాన్ననే వదిలేసి వచ్చేసాను. నేను కాదనుకున్న వాళ్ళని నువ్వేం కలుపుకోని అవసరం లేదు. ముందు వాళ్ళని ఖాళీ చేయించు. మామ్, మీకు అర్థం కావట్లేదు. 1 week లో ఇక్కడ వెడ్డింగ్ ఉంది. That Badrinath's daughter is getting married. I don't care if there is a wedding or a funeral. Just think about your dad, Kanna. Okay, fine. Let me think. నేనే చేస్తానులే. You take care. Bye. ఒక్కొక్కని ఎత్తి కొడితే. ఆపు. ఎలా ఖాళీ చేస్తావు? వాళ్ళని చూసే ఎంతమంది ఉన్నారు, ఏ సైజుల్లో ఉన్నారు, వాళ్ళ తల వచ్చేస్తే చిపోట్లే అవుతావు. అంటే చచ్చిపోతావు. ఓహో, మరెలా? Let me think, man. Let me think. ఇంకెన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలో.
నిన్ను తెచ్చి డబ్బుల కోసం నీ పెద్ద కొడుకు ఫోన్ చేస్తే రెండో కొడుకు నడకమంటాడు, రెండో కొడుకు ఫోన్ చేస్తే పెద్ద కొడుకు నడకమంటాడు. నేనేమైనా పిచ్చరా కొడుకునా? ఇప్పుడు నువ్వే చెప్పు, నిన్నేం చేయమంటావు? నువ్వేం చెప్తే అదే చేస్తావు. నాకు ఒక్క అవకాశం ఇస్తే నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడతాను. అలాగే వెళ్ళిరా, కాకపోతే వాళ్ళకి నీతో మాట్లాడే అవకాశం లేదు. వాళ్ళిద్దరిని రాత్రే చంపేశావు. పైకెళ్ళి మాట్లాడు. వెళ్ళి త్వరగా వచ్చేయి. భాయిజాన్, అమెరికా నుంచి ఒక నరయ్య వచ్చాడు, మోతీహారీలో దిగాడు. సాలిడ్ పార్టీ భాయిజాన్, సాలిడ్ పార్టీ. ఈ బిహార్ సింగిల్ చెక్ తో కొనేయగలడు. దేవుడున్నాడ్రా, ఒకడిని తీసుకెళ్లి ఇంకొకడిని పంపించాడు. వెళ్ళో, ఉఠాలే ఉస్కో, ఉఠాలే ఉస్కో, ఉఠాలే ఉస్కో. హ్యాపీ, నాకు కూడా చికెన్ ఇవే. మా హ్యాపీ ఏంట్రా నీకు కనెక్ట్ అయింది? గుట్లే, మీరేం అనుకోకపోతే మిమ్మల్ని ఒక విషయం అడగచ్చా? ఆల్ హ్యాపీస్ ఎన్నైనా అడగచ్చు. మీకు డెమోక్రసీ ఉంది. మీ కసి నచ్చింది. నాకెందుకు స్పెషల్ ట్రీట్మెంట్? నాలో ఏం నచ్చింది? ఒక్కటంటే చెప్పగలను, కానీ ఎన్నో ఉంటే ఎలా చెప్పగలనండి? ఇంకేం కావాలి? చింతకాయ పచ్చడి కావాలి. రేపు చేసి పెడతాను. నా గురించి అనుష్క కూడా ఎప్పుడు ఇంత ఆలోచించలేదు తెలుసా? అనుష్క ఎవరండి? మా పని మనిషి. మీరు నా మనిషి. నాలో ఉన్న ప్లస్ పాయింట్లు ఏంటో నేను కనుక్కోవాలి. ఏదో ఏడు. బాయ్ బేబ్. ఓకే బాయ్ గైస్. హాయ్ బేబ్. గౌతమ్, ఈజ్ యువర్ డాడ్ ఇన్ డీప్ షిట్? హూ సెడ్ దట్? ఇక్కడ ఇండియన్ కమ్యూనిటీలో ఏ ఇద్దరు కలిసినా ఇదే టాపిక్. ఇస్ ఇట్ ట్రూ? ఎవ్రీథింగ్ బి ఆల్ రైట్. ఓకే, నేను ఇండియా వచ్చింది అందుకే కదా. వై ఆర్ యు షౌటింగ్ ఎట్ మీ? ఐమ్ సారీ. వాటెవర్, విల్ టాక్ టు యు లేటర్. బై. ఏంది భయ్యా పొద్దు పొద్దున ఏదో టెన్షన్ లో ఉన్నావు? మా డాడ్ గురించి యూఎస్ఏ అందరూ చాలా బ్యాడ్ గా మారుతానట. ఈ లోకం తీరే అంత. కాళ్ళకి వేసుకోవాల్సిన చెప్పులు ఏసీ రూమ్ లో పెడతారు, కడుపు తినాల్సిన కాయగూరలు రోడ్ల పైన అమ్ముతారు. అలాగని అది ఎక్కువ కాదు, ఇది తక్కువ కాదు. దేని విలువ దాందే. గుడ్ మార్నింగ్ భయ్యా. గుడ్ మార్నింగ్ రా. భర్యా పొద్దున్న ఇటు వచ్చావేంటి? భయ్యాతో బిజినెస్ డీల్ మాట్లాడదామని. ఏంటి పాల కేంద్రం ఏమన్నా పెడతావా? నువ్వు చెప్పరా. మన కజినే రేవంత్ మిస్త్రి అని రియల్ ఎస్టేట్ లో కింగ్. మోతీహారీ అవతల మంచి వెంచర్ వేసాడు. ఇదిగో చూడు, నువ్వు ఇళ్ళలోకి 2 ప్లాట్లు తీసుకోవచ్చు కదా. ఇప్పుడు పడుతున్న పాటలు చాలా కొత్త ప్లాట్లు ఎందుకురా? కర్రీ పాయింట్ అది కాదు భయ్యా, అది చాలా మంచి వెంచరు. 50 ఏళ్ళ తర్వాత అక్కడ ఎయిర్పోర్ట్ కూడా వస్తుంది. అప్పటికి మీ భయ్యా గుండు పొట్టి వస్తుంది, చూడడానికి ఉండొద్దు. నువ్వు ఆగు. ఓకే, ఈ రేవంత్ మిస్త్రి అన్నాడు ఈ ఏరియాలో సీనియరా? అతను దేన్నైనా అమ్మగలడు, అమ్మేయగలడు. ఇదిగో నీకు విషయం తెలుసా? ఒకసారి శంకరాభరణం ప్యాలెస్ నమ్మకానికి పెట్టి పార్టీని కూడా తీసుకొచ్చాడు. అప్పుడేమైంది? బద్రిమావికి బీపీ రైజ్ అయింది. ప్యాలెస్ అమ్మకానికి పెట్టినందుకు అడిగి బ్యాండ్ అయింది. చీజ్ మ్యాన్. నువ్వు ఒక్క 2 ప్లాట్లు తీసుకున్నావు అంటే మనకి ఫ్యూచర్ లో కలిసి వస్తుంది. నీకేం వస్తుందిరా? కమిషన్ వస్తుంది. నీ బ్రోకర్ నాయాలా. అతని దగ్గర నన్ను తీసుకెళ్తావా? ఎత్తుకుని మరి తీసుకెళ్తాగా. వద్దురా రే, చింపాంజీ చిలకని తీసుకెళ్ళినట్టు ఉంటుంది. నువ్వు కూల్ భయ్యా, మరి ఎక్కువ మాట్లాడుతున్నాడు. మనం వెళ్దాం, నువ్వు రెడీ. ఓకే అలాగే భయ్యా. నువ్వు నిజంగానే ప్లాట్లు కొంటున్నావా? మనం వెళ్తుంది ప్లాట్లు కొనడానికి కాదు, శంకరాభరణం అమ్మేయడానికి. అసలే ఏరియా మంచిది కాదు, ఎక్కువ గొడవలు లేకుండా. అల్లుడు ఇదిగో, ఇటు లైటింగ్, ఇటు క్యాటరింగ్, ఇటు డెకరేటింగ్, వీళ్ళందరూ నీకోసం వెయిటింగ్. వెయిటింగ్ ఎందుకు? ఈ ప్యాలెస్ రజోదేవిది, ఈ ఫ్యామిలీ రజోదేవిది. రజోదేవి కొడుకుగా ఈ పెళ్లి బాధ్యతలు కూడా నువ్వే ఎత్తుకుంటే నువ్వు బజ్జుంటావా? ఓకే ఓకే, కంటిన్యూ. అవునల్లుడు, నిన్నటిదాకా దేవి పెళ్లి బాధ్యతలు అన్నయ్య మా ఇద్దరికి అప్పచెప్పాడు. నేను నీ బద్రి మామయ్య తమ్ముణ్ణి, ఈ నా బామ్మర్ది. పాట్నాలో ట్రావెల్స్ కంపెనీలో ఇద్దరికి చిన్న ఉద్యోగం. ఏదో మా స్థాయికి తగినట్టు ఒక స్వీటు, ఒక హాటు, ఒక చారు, ఒక మజ్జిగ, వీటితో సరిపెడదాం అనుకున్నాం క్యాటరింగ్. కాకపోతే రజోదేవి కొడుకు వచ్చాక కూడా పెళ్లి రేంజ్ మారకపోతే ఊళ్ళో జనాలు మా మొహాలను ఉమ్మేస్తారు. అది తగ్గకండి, తగ్గితే మా వాడు రేంజ్ తగ్గినట్టు అంతే. సూపర్, విన్నారుగా? ఇక పని మొదలు పెట్టండి. మరి అడ్వాన్స్ అది. ఒరే బఫెలోస్, అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు అడ్వాన్స్ ఇవ్వరా? సింగిల్ పేమెంట్. ఓకే సరే, అంత ఒకటేసారి తీసుకుంటాం. పద. ఆఫీస్ కి టైం అయిపోతుంది, పద. ఫేస్ అలా పెట్టావేంటమ్మా? తొందరగా పద. ఓకే, మీ అందరూ మీ ఏర్పాట్లో ఉండండి. నేను బాబు గారి ఊరు చూపించొస్తా. ఓకే, ఒక్క నిమిషం బాబు. నిజంగా దేవుడు పంపించినట్టే వచ్చావు బాబు. నా చిట్టి కన్నా. పెళ్లి బాధ్యతతో పాటు ఈ ప్యాలెస్ బాధ్యతలు కూడా కొన్ని తీసుకుంటే నేను మనశ్శాంతిగా పోతాను బాబు. మీ డిమాండ్ ఏంటో చెప్పండి, ముసలిదానా హ్యాపీగా పంపించేస్తాం. చెప్పండి రా. ఇప్పుడు వరకు పెదనాన్న మీద ఆధారపడ్డాం, ఇక్కడ నుంచి మా కాళ్ళు మేము నిలబడదాం అనుకుంటున్నాం.
ఒక లారీ కొనిస్తే సెట్ అయిపోతాను. అబ్బా నేను ఒక మ్యారేజ్ బ్యూరో పెడదాం అనుకుంటున్నా. నెక్స్ట్ నేను బ్యాంగిల్ సెంటర్ పెట్టుకుంటాను బాబా. నేను శారీస్ రోలింగ్ సెంటర్ పెట్టుకుంటాను. అలాగే నేను మాత్రం బేకర్ ఎందుకు, నేను మంచి బేకరీ పెట్టుకుంటాను. ఏదో ఒగ్గోల ఒకళ్ళు చేసి ఒకళ్ళు చేయకుండా ఉంటాడా? అందరికీ అన్ని చేస్తాడు. మోతిహారిలో ఒక సినిమా హాల్ కూడా లేదు. లేకపోతే నాకు మల్టీప్లెక్స్ కట్టించిస్తే దానికి మరి రజ్జో అత్త పేరు పెట్టుకుంటా. రజ్జో మల్టీప్లెక్స్. అబ్బా ఐడియా అదిరిపోయింది. అది ఫుల్ అవడానికి మీ ఫ్యామిలీ చాలు. ఏం బ్రో ఓకేనా? ఆల్ శాంక్షన్, సింగిల్ పేమెంట్, సింగిల్ చెక్. జెండా ఊపు. What the fish was that, bro? Multiplexes, finance companies, bakeries, lorries. What am I? ఏం లేదు భయ్యా, ప్యాలెస్ అమ్మడానికి అబద్ధాలు చెప్తాం, ప్రామిస్లు చేస్తాం. మన పని ఏక ఎవరు తెలియకుండా కూడా ఇస్తాం అంతే. Okay, now I got it. హాయ్, ఎక్కడికైనా వెళ్తున్నారా? వద్దంటారా? మీలో ఏం చూసి పడిపోయానా అని రాత్రంతా ఆలోచించాను. పడిపోయావా? You mean like fainted? పడిపోవడం కాదు, లవ్ లో పడిపోవడం. What? You seriously love this guy? ఆపు, నీ తొక్కలో యాస నువ్వును. తెల్లవారుజామున అర్థమైంది అదేంటో. నాతో వస్తే చెప్తా. Okay. I think you should go. ఎందుకంటే నీ లైఫ్ సీక్రెట్ నువ్వు తెలుసుకో. నో వరీ, పర్లేదంటావా? ఐ టెల్. ఈ రోజు నీతో నా మనసులో మాట చెప్పాలనుకుంటున్నాను. నేను ఎప్పటి నుంచో వినాలనుకుంటున్నాను. నువ్వు నా బ్రెయిన్ లో వైబ్రేషన్ పుట్టించావు, హార్ట్ లో సునామీ పుట్టించావు, ప్రతి పాటలో ప్రేమ పుట్టించావు. అసలు అందరూ నన్ను అనవసరంగా పుట్టాను అంటారు, అలాంటిది నేను నీలో ఇన్ని పుట్టించానా? ఐ లవ్ యూ. మరి నీ ఫీలింగ్ ఏంటి? సంతలో సమోసాలు అమ్ముకునే వాడికి సమంత వచ్చి ఐ లవ్ యూ అంటే కాదంటాడా? అసలు మీరు నాలో ఏం చూసి లవ్ చేసినట్టు చెప్పాలే గాని నీలో చాలా చూసాను. ఏంటవి? షాహిద్ కపూర్ లా షార్ట్ గా, రణబీర్ కపూర్ లా స్మార్ట్ గా, హృతిక్ రోషన్ లా హాట్ గా ఉంటావు. నాలో నీకు ఇంతమంది కనపడ్డారా? నువ్వేం అనుకోకపోతే నిన్నొక్కసారి ముద్దు పెట్టుకోవచ్చా? అన్నీ అమెరికా వెళ్ళాకే. అమెరికా ఏంటి? చిన్నప్పటి నుంచి అమెరికా వెళ్ళాలని ఎన్నో కలలు కన్నాను. నేను కూడా కలలు కన్నాను. జోకులు ఆపు. నువ్వు అమెరికా నుంచేగా వచ్చింది. అసలు వెళ్తేనే కదా రావడానికి. అంటే నువ్వు రజ్జు అత్త కొడుకువి కాదా? ఏం మాట్లాడతావు హ్యాపీ? కాదు, రజ్జు అత్త కొడుకు ఆ గౌతమ్ గాడు. నేను రజ్జు అత్త కొడుకు లాంటోని. చూపులకు సుందరాంగివే ఓ హ్యాపీ పాప, చూపులకు సుందరి పాపేది. నన్నే మోసం చేస్తావా? నేనేం చేశాను? నా చేత అడ్డమైన చాకరీ చేయించుకుంటావా? వాయిస్ మార్చా వైలెంట్ గా తయారయ్యావు. బేసు పగిలిపోతే తల్లి. అయిపోయిందా? ఇంటర్వల్ బ్రేక్, ప్రీ క్లైమాక్స్. ఇప్పుడు అయిపోయిందా? క్లైమాక్స్. అలాగే సినిమా అయిపోయింది. మళ్ళీ అంటే రోలింగ్ టైటిల్స్ రా. పాకిస్తాన్ కి రోలింగ్ టైటిల్స్ అంటే. Subscribe to Volga Videos. Please subscribe to Volga Videos. Please subscribe. Subscribe to Volga Videos. Please do subscribe Volga Videos.